మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన సమయమును బట్టి దేవా, నీవు ఇచ్చిన మాట కోసం మేము ఎదురు చూస్తుంటుండగా నీ మాటతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఆయన అనగా దేవుని దృష్టికి, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఏంటిన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాల గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. ప్రతి విషయంలో మనం జాగ్రత్తలు వెతుకుతూ ఉంటాము. ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాము. ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోక విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఉదయకాల సమయంలో ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అంటే, ప్రభుని ఎరిగినటువంటి మనము, ప్రభుని తెలుసుకున్నటువంటి మనము, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అంటే, నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు మనము జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడుడి. ఏ విషయంలో జాగ్రత్త? ప్రభు విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ప్రభు విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే అన్ని విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉంటాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, పాపము లేని వారిగా, దోషము లేని వారిగా మనం దేవుని దృష్టికి కనపడాలి. ఆ విధంగా కనపడినప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. మన విశ్వాసానికి, మన నిరీక్షణకు, మన నమ్మకానికి మేలు జరగాలి అంటే మనం ప్రయాసపడి చేస్తున్నటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి శక్తి కలిగిన భక్తిగా ఉండాలి అంటే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండి మనం ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన దృష్టికి మనము నిందలేని వారిగా, కల్మషము లేని వారిగా ఉండాలి అంటే ఆయన దృష్టికి, ఆయన సన్నిధిలో మనము నిందారహితులుగా కనబడాలి. అలా కనపడినప్పుడే మన విశ్వాసానికి, మన నిరీక్షణకు, మన భక్తికి ఒక విలువ ఉంటుంది. కానీ ఈ లోకంలో మనం ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాము, కానీ దేవుని విషయంలో నిర్లక్ష్యముగా ఉంటాము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండి మనం దేవుని విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు మన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాడు. మనము ఆయన వాక్యమునకు విధేయత చూపించి, ఆయన మాటకు విధేయత చూపించి నిష్కలంకులుగాను నిందారహితులుగాను పాపము లేని వారిగా మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశములు, ప్రతి విషయములో కూడా మనము నిందారహితులుగా ఉండడం, మన ప్రవర్తన అంతటి విషయంలో నిందారహితులుగా ఉండినట్లు, మన ప్రవర్తన అంతటి విషయంలో నిష్కలంకులుగా ఉండినట్లు మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ జీవితము దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉంటుంది. ఆయన దృష్టిలో మనం యోగ్యమైన వారిగా ఉండాలి అంటే, ఆయన విషయంలో మనం యోగ్యమైన వారిగా కనిపించాలి అంటే, ఆయన దృష్టిలో మనం యోగ్యమైన జీవితాన్ని కలిగి ఉండాలి అంటే మనం ఏమి చేయాలి అంటే, నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు మనము జాగ్రత్త పడాలి. ఎవరైతే ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటారో వాళ్ళ భక్తి విషయంలో శక్తి కలిగినటువంటి విశ్వాసులుగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు
సహోదరుడా, ఈ లోకములు విలువలేని వాటి విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి మనము దేవుని విషయంలో జాగ్రత్త కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో దేవాతని విషయంలో జాగ్రత్త కలిగి ఉండమని, నిష్కలంకులుగా నిందారహితులుగాను ఉండినట్లు జాగ్రత్త కలిగి ఉండమన్న ప్రభావం మేము జాగ్రత్త కలిగి భక్తి చేయడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నటువంటి మేము దేవా, మా భక్తి విషయంలో కూడా, మా విశ్వాస విషయంలో కూడా జాగ్రత్త కలిగి జీవించడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్న ఈ సమయంలో దేవా, ఇదిగో తండ్రి, అధిక వర్షములు ఈ దేవా తండ్రి, వరదల ద్వారా తండ్రి దేవా తండ్రి, మా రాష్ట్రము దేవా తండ్రి ప్రవేశయ్య పాడైపోతూ ఉంటుండగా దేవా తండ్రి ప్రభా, మా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల కొరకు, ప్రభుత్వం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారికి మంచి మనసు, మంచి ఆలోచన, మంచి జ్ఞానము దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి. ఎవరైతే ఈ వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయారో దేవా, వారికి తగిన సహాయం అందడానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాను. నీకు వందనాలు తండ్రి. దేవా తండ్రి ప్రవేశయ్య నష్టపోయిన కుటుంబాలను ఓదార్చమని అడుగుతా ఉన్నాను. నీ స్తోత్రముల దేవా తండ్రి, వారికి శాంతిని, నెమ్మదిని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.